పూజా టీవీ వీక్షకులందరికీ నమస్కారం. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు జాతకపరంగా ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వాటన్నిటికీ అతి తక్కువ ఖర్చుతో సులువైన పరిష్కార మార్గాలతో మనందరికీ మంచి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాలభైరవ సిద్ధగురు శివశ్రీ స్వామి గారు. మరి వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమ గురుభ్యో నమః. ఓం శ్రీ పరంపర గురుభ్యో నమః. ఓం శ్రీ పరమేష్టి గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఆదినాథ సమారంభం దత్తాత్రేయ మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తీక్షణతంష్ట మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి. పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాశీస్సులు. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురుగారు, మన పూజా టీవీ ప్రేక్షకులకి ఈ రోజు యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? అమ్మా, ఈ రోజున 1/6/2016 అపర ఏకాదశి, వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిలు రెండు. ఒకటి శుక్ల ఏకాదశి, రెండు బాహుళ ఏకాదశి. ఈ రోజున ఉన్నటువంటి ఏకాదశి రేవతి నక్షత్రము సంబంధించినటువంటి జాతకులందరికీ కూడా అద్భుతమైన ఫలాలను ఇచ్చేటటువంటిది. రేవతి నక్షత్రం మీన రాశిలో ఉంటుంది. ఈ యొక్క దుర్ముఖ నామ సంవత్సరం ప్రకారము చూస్తే కనుక ఈ యొక్క మీనరాశి వారికి శనీశ్వర ఆరాధన చాలా ముఖ్యము. అందరూ కూడా ఈ ఏకాదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే సాయంత్రం అయినా సరే 5:30 దాటిన తర్వాత తులసి పత్రాలతో కానీ పుష్పాలతో కానీ పుష్పార్చన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ 108 సార్లు తిరగడం వల్ల ఈ ఏకాదశికి సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలు మీ అందరూ అనుభవిస్తారమ్మా. గురుగారు, మన మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు నీరజ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. మీ వారి పేరండి? నరసింహాచారి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? తెలుసండి. చెప్తారా? 3/2/1980. 1980. అవునండి. నక్షత్రం తెలుసానండి? తెలుసండి. చెప్పండి. మఖా నక్షత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. అమ్మా చెప్పండి తల్లి. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తాను గురుగారు. అసలు రోజు చేస్తున్నాను, అసలు కలవట్లేదు. ఈ రోజే కలిసింది. సంతోషం తల్లి. ప్లీజ్ గురుగారు, ఒక సలహా మంచిగా చెప్పండి. చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కి ఒక 10 years నుండి గురుగారు ఎన్ని పూజలు చేసిన అన్ని మెడిసిన్ వాడి నా స్టోన్స్ వస్తున్నాయి పోతున్నాయి. మీరు నేను విన్నాను, మీరు దీని గురించి మంత్రం చెప్తే చేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పారు. అవునమ్మా. చెప్పండి గురుగారు ప్లీజ్. ఓం అమ్మ, ఒక మంత్రం రాసుకోండి అమ్మా. చెప్పండి గురుగారు. ఓం ఓం క్షేం క్షేం క్షేత్రపాలాయ నమః. అలాగే ఇంకొకటి, ఈ మంత్రం చదవండి తల్లి. మీరు మంత్రంతో పాటుగా మీకు ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను నేను. ఎవరికైనా సరే కిడ్నీలో రాల్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేవనే వాళ్ళందరికీ కూడా మన వాగ్భటాచార్య, చరక మహర్షి, నిఘంటు ఋషి, పరాచర మహర్షి వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమంటే, పారిజాత పుష్పాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. అలాగే కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ఈ పారిజాత పుష్పాలు పెంచుతూ ఉంటారు. ఈ పారిజాత పుష్పాలకి పైన కాండము కాషాయం రంగులో ఉంటుంది. ఈ కాండాలన్నింటినీ కూడా తీసుకొని బాగా మరిగించాలి. అంటే ఉదాహరణకి ఒక గుప్పెడి కాండాలు తీసుకొని మీరు ఒక 100 ml వాటర్లో బాగా మరిగించి, సగం వరకు అయిపోతుంది, ఒక 50 ml వాటర్ ఆవిరి అయ్యే వరకు కూడా మరిగించిన తర్వాత ఆ వాటర్ని మీరు వరుసగా 21 రోజు పాటు తాగండి అమ్మా. కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారం వాడచ్చు. దీనివల్ల కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఈ రాళ్ళు అనేవి కరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే కాకుండా
కీళ్ళకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పారిజాత పుష్పం యొక్క ఆ కాషాయం రంగులో కాండం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించండి. దీంతో పాటుగా ఈ మంత్రం చదవండి అమ్మా, మీకు అద్భుతంగా పనిచేస్తుంది. వారి ఆరోగ్య విధానాల్లో మంచి మార్పు వస్తుందమ్మా. నమస్తే అమ్మా. గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మరొకసారి మీ పేరు చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి రామచంద్ర గారు, చెప్పండి. తను మీ అమ్మాయి ఖచ్చితంగా వైద్య రంగంలో అభివృద్ధి చెందుతుంది, మంచి డాక్టర్ అవుతుంది, మీ కుటుంబానికి మీ వంశానికి కూడా మంచి పేరు తెస్తుంది. అంటే తన చేతులతో చాలామందికి వైద్య సంబంధమైనటువంటి సేవలు చేసేటటువంటి ఆ హక్కు భగవంతుడు తనకు కల్పించాడు. ఆ వైద్య సంబంధించినటువంటి ఆ చదువులోనే కంటిన్యూ చేయండి. దాంతోపాటుగా మీ అమ్మాయికి మీరు చేయాల్సింది ఏమంటే, మీకు దగ్గరలో రేణుక ఎల్లమ్మ, బంగారు మైసమ్మ, దుర్గామాత ఇలాంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతంలో మీ అమ్మవారి పేరు పైన రాహుకాలంలో కుంకుమార్చన చేయించండి. అలాగే ప్రతిరోజు కూడా మీ అమ్మాయి కోసం మీరు దుర్గా సప్తసతి లేకపోతే దుర్గా కవచం, ఈ కవచాలు పారాయణం చేయండి. ఆ అమ్మాయికి విద్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా పరిపూర్ణంగా సక్సెస్ అవుతుంది. నమస్తే అండి. గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్ కి కాల్ చేయగలరు. అదేవిధంగా గురువు గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయగలరు. గురుగారు, వైశాఖంలో వచ్చే మాస శివరాత్రి ఉంటుంది కదా, ఆ రోజు పాటించవలసిన పూజా విధానాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారు. అమ్మా, మనకి రేపు 3వ తారీఖు 6వ నెల జూన్ 2016 మాస శివరాత్రి అమ్మ, త్రయోదశి. అలాగే భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం అంటే మేషరాశి. ఈ మేషరాశికి ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శనికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ మాస శివరాత్రి అంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినం రోజున మీరు ఎక్కడైనా ఉదయం 5:30 నుంచి 7:30 మధ్యలో మేషరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా భరణి నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క అష్టమ శని దోషం పోవడానికి శివాలయంలో ఆ ధ్వజస్తంభము నందీశ్వరుడితో పాటుగా 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వామివారికి ప్రధానంగా రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ రోజున ఈ భరణి నక్షత్ర జాతకులు మేషరాశి వాళ్ళు కూడా ఈ యొక్క మాస శివరాత్రిలో ఉపయోగించుకొని అద్భుతమైన ఫలితాలు పొందడానికి మంచి అవకాశం ఉందమ్మా. గురుగారు, ఈ 5వ తేదీన అంటే ఆదివారం నాడు శని జయంతి కదా గురుగారు? అవునమ్మా. మరి వాటి యొక్క విశిష్టతను మన పూజా టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? అమ్మా, ఆదివారము ఆ రోజు అమావాస్య వస్తుంది, వైశాఖ అమావాస్య ప్లస్ ఆదివారము. దీంతో పాటుగా ఆ నక్షత్రము రోహిణీ నక్షత్రంలో వస్తుంది. రోహిణీ నక్షత్రము అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన నక్షత్రము. ఇది వృషభ రాశిలో ఉంది. వృషభ రాశి జాతకులందరికీ కూడా ఈ సంవత్సరము మధ్యమ ఫలాలను అందుకునేటటువంటి పరిస్థితి ఉంది. రేపు 12 ఆగస్టు 2016 వరకు, 13 ఆగస్టు 2016 నుంచి కొద్దిగా మిశ్రమ ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ శని జయంతి నాడు రోహిణీ నక్షత్రంలో, హస్తా నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వీలైతే తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వర స్వామికి
ఆ ఆదివారం నాడు అమావాస్య రోజున చేసేటువంటి తైలాభిషేకం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి శని సంబంధమైన దోషాలు పోగొట్టుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఆదివారము అమావాస్య, ఆ రోజు శని జయంతి. శని జయంతి నాడు ఎవరైతే ఆయనకు తైలాభిషేకం, తిలలతో అభిషేకం, బెల్లం నివేదన చేసి ఆయన దేవాలయం చుట్టూ, అంటే ప్రతి శివాలయంలో కూడా నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహ మండపంలో ఉన్నటువంటి ఆ శనీశ్వర స్వామికి కూడా మీరు విశేషమైనటువంటి తైలాభిషేకం చేయడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. ప్రత్యేకంగా రోహిణీ నక్షత్ర జాతకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షాన్ని పొందండి. అలాగే ఈ యొక్క శని మంత్రం మీకు ఒకటి ఉపదేశం చేస్తా నేను. ఈ శని మంత్రము నీలాంజన సమాభాసం అనేది ఉంది, అది అందరూ చదవచ్చు. దానికంటే అద్భుతమైన ఫలాలను ఇచ్చేటటువంటి మహామంత్రము మీరందరూ కూడా నోట్ చేసుకోవచ్చమ్మా. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః. ఈ 3 బీజాలను కలిపి ఆ శనీశ్వర వీలైతే 1000 సార్లు జపం చేయండి, అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చేసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మా వారి పేరు రాజు అండి. 1965 జనవరి 8 ఉదయం 10:15 కండి. తప్పకుండా అండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నమస్కారం అండి మీకు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మా వారు రాజు అండి. ఆరోగ్యంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏ సమస్య అమ్మా? ఏం సమస్య అంటే నిద్ర అది సరిగ్గా పట్టదండి. ఆరోగ్యం కొంచెం బాగోదు. అంటే మానసికంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కువ ఉండడం వల్లే శారీరకంగా ఆయన బాధపడుతున్నారమ్మా. దీనికి ఒక పని చేయండి అమ్మా. మీరు మనకు దిష్టి కోసం కడుతూ ఉంటాము తెలుపు రంగు పట్టిక, ఒక 100 గ్రాముల పట్టిక తీసుకొని ఒక తెలుపు రంగు గుడ్డలో ఆయన పడుకునేటటువంటి మంచాన్ని కట్టండి, లేదంటే ఆ దిండి కింద పెట్టండి అమ్మా. దాంతో పాటుగా మీరు చేయాల్సింది ఏమంటే, ఇంకొకటి, మీరు ఆహారం వండిన తర్వాత కొద్దిగా అన్నాన్ని బెల్లము నెయ్యి కలిపి ఈ కాకులకు నివేదన చేయండి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మీరు పూజ చేస్తూ ఉంటారు, గణపతి ఆరాధన చేయండి అమ్మా. శంకటహర గణపతి స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంట్లో. ఆయన ఆరోగ్య వ్యవహారాల్లో మంచి అభివృద్ధి వస్తుందమ్మా. నమస్తే తల్లి. గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కనుక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్కి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురుగారు, స్త్రీలు వంట చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? అమ్మా, నా తల్లులకు, నా చెల్లెమ్మలకు నేను తెలియజేసేటటువంటి మనవి ఏమంటే, మీరు ఆహార విధి విధానాల్లో అద్భుతమైనటువంటి కళ ఉంది మీ అందరికీ కూడా. మీ వల్లనే ఈ యొక్క ప్రపంచంలో అందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నారు. భగవంతుడు మీకు హక్కు అధికారం ఇచ్చాడు, దానికి చాలా సంతోషం అమ్మా. మీరు ఎప్పుడు కూడా ఆహారం వండేటప్పుడు వీలైనంత వరకు మీ కుటుంబానికి ఎంత అవసరం అవుతుందో అంతే వండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా మిగిలిపోయినటువంటి పదార్థాలు ఎక్కువ వండి డ్రైనేజ్లో వేయడము, తర్వాత ఈ యొక్క కొన్ని వ్యవహారాల్లో మిగిలిపోయిన పదార్థం, ఉదాహరణకి అన్నం వండుతారు. మీరు అన్నం వండిన తర్వాత ఎక్కువైన అన్నాన్ని తీసుకొని వెళ్ళి బయట పడేస్తారు. మీకు తెలియదమ్మా, ఇలా ఎవరెవరి ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను బయట పాడవేస్తారో దాని వలన మానసికమైనటువంటి ఇబ్బందులు చాలామంది అనుభవిస్తున్నారమ్మా. చాలామంది నేను చూస్తాను, వారు ఎలాంటి తప్పు చేయరు, ఎవరికి ఇబ్బంది పెట్టినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళలో. వీళ్ళందరికీ కూడా ఎందుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి పరిశోధనలో తేలింది ఏమంటే, వీరు వండేటటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం మిగిలిపోవడం, ఈ మిగిలిపోయిన దాన్ని తీసుకొని వెళ్ళి పనికి రాకుండా బయట పడేయడం, దీనివల్ల ఆరోగ్య సంబంధించిన సమస్యలు వస్తాయి. తర్వాత ఉదాహరణకి మనకు నవధాన్యాలు ఉన్నాయి. నవధాన్యాలు ఉదాహరణకి అన్నము అంటే అది చంద్ర సంబంధమైన పదార్థం, చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు అంటే మానసిక వికారాలకు నాంది. ఈ మానసిక వికారాలు ఎప్పుడైనా మనకు కలుగుతున్నాయంటే మనము ఈ చంద్ర సంబంధమైన పదార్థాలు, పంచదార, అలాగే మనం వండినటువంటి ఈ అన్నము, ఈ తెలుపు రంగు పదార్థాలు ఎక్కువగా మనం వేస్ట్ చేస్తూ ఉంటే మన ఇంట్లో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యాలు పూర్తిగా నాశనం అయిపోతాయి.
అలాగే పప్పులు, ఉదాహరణ కందిపప్పు అంటే దానికి కుజుడికి సంబంధించిన పదార్థంగా చెప్తాము. ఈ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినపప్పు కానీ, పప్పులను కూడా మనం ఎక్కువగా మనం తింటే పర్వాలేదు, లేకపోతే మనం తినలేని పక్షాన ఎదుటి వారికి పెట్టాలి. అది కాకుండా తీసుకెళ్లి బయట పడేయడం వల్ల విపరీతమైనటువంటి దుఃఖానికి దగ్గర అవుతున్నారు అందరూ కూడా. వీలైనంత వరకు మీకు ఎంతైతే పదార్థం అవసరం అవుతుందో అంతే వండుకోండి, మిగిలితే మీ పక్క వాళ్ళకి పెట్టండి అమ్మా, దానివల్ల పుణ్యం వస్తుంది. వీలైనంత వరకు ఏ పదార్థాన్ని కూడా బయట పాడేయవద్దు, ఇదే నా మనవి అమ్మా. అలాగే గురుగారు, మీరు మీ శిష్యులందరూ కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా త్రిఫల చూర్ణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కదా, అవునమ్మా. దాని గురించి తెలియజేస్తారా? చాలా సంతోషం అమ్మా. ఈ త్రిఫల చూర్ణం అనేది అద్భుతమైనటువంటి ఆయుర్వేద మందు అని చెప్పొచ్చు. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలకు సంబంధించినటువంటి అద్భుతమైన మిశ్రమం అమ్మ ఇది. దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటంటే ప్రధానంగా మనకి వ్యాధులు, కష్టాలు, అనారోగ్యాలు కఫ దోషం వల్ల, అలాగే పిత్త దోషం వల్ల, వాత దోషం వల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే మన శరీరానికి ఎంతవరకు కఫం కావాలో అంత ఉండాలి, ఎంతవరకు పిత్త కావాలో అంత ఉండాలి, ఎంతవరకు వాతం కావాలో అంతే ఉండాలి. ఎక్కువైంది అంటే ఉదాహరణకి మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దగ్గర నుంచి కడుపుకు సంబంధించిన ప్రాబ్లం దగ్గర అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కఫ సంబంధించినటువంటి సమస్య ఎక్కువగా పుట్టిన బిడ్డ నుంచి 14వ సంవత్సరం వరకు ఈ కఫ సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతుంటారు. అలాగే 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా పిత్త సంబంధమైన దోషంతో బాధపడుతుంటారు. 45 నుంచి చివరి వరకు ఉండే వాళ్ళకు కూడా వాత సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారమ్మా. ఈ వాత సంబంధమైన సమస్యలు అంటే పక్షవాతం, నరాల బలహీనత, శక్తి చాలకపోవడం, విపరీతమైన కాళ్ళు చేతులు నొప్పి రావడం, మెడ నొప్పి రావడం, తలకాయ నొప్పి రావడం, ఇలా. అలా పిత్త దోషం అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, ప్లేగు వ్యాధి, క్యాన్సర్ ఇలాంటి వాటికి వస్తాయి. కఫ దోషం అంటే విపరీతమైనటువంటి కోపంతో, ఉద్రేకంతో చలామణి అయ్యేవాళ్ళం. అంటే అందరికి కూడా 6 నెలల దగ్గర నుంచి అందరికీ కూడా ఈ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనే సమస్థితిలో ఉంటుందమ్మా. ఇది ఎలా తీసుకోవాలంటే రాత్రి పడుకునే ముందు 1 స్పూన్ గోరువెచ్చని నీటిలో ఈ త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని ఇది తాగిన తర్వాత కొన్ని పాలు తాగాలి. ఇలా ఒక 2 నెలలు చేస్తే మన శరీరంలో ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయమ్మా. ఈ త్రిఫల చూర్ణాన్ని మేము శ్రీశైలం కదలీవనంలో తయారు చేసి తీసుకొని వస్తాము. ఇదందరికీ కూడా అందాలనేటటువంటి సత్సంకల్పంతో ఉచితంగా పంపిణీ చేస్తున్నామమ్మా. ఎవరికైనా కావాలంటే మేము పోస్టులో కూడా పంపిస్తాము, దానికి మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక సేవ అమ్మా. ఈ సేవ ద్వారా మీరు ధన్యులయ్యి రోగాలను మీ దరిదాపుల నుంచి కాపాడుకుంటే చాలా ఆనందకరమైన విషయం అమ్మా. అందరూ కూడా ఈ త్రిఫల చూర్ణము తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, వాడండి. దీని ద్వారా ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుందమ్మా. అలాగే గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుమతి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకుందామండి. మీ అబ్బాయి పేరండి? రాఘవేంద్ర రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? జనవరి 20, 1985. జనవరి 20, 1985. నక్షత్రం అండి? ఉత్తరాషాఢ. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు. చెప్పండి తల్లి. ఏం లేదండి, మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, కుదుర్తలేదు. 2 సంవత్సరాల నుంచి వానికి నచ్చుతలేదా, టైం బాగాలేదా, ఏది అర్థమైతలేదు అసలు. రైట్. అంటే ఇప్పుడు మీరు చూసినటువంటి సంబంధాలు ఏవి తనకు నచ్చట్లేదమ్మా. ఒకటి నచ్చట్లేదు, అది ప్రధాన కారణము. మీరు ఏం చేయాలంటే ప్రశాంతంగా మీ బాబుని దగ్గరకు తీసుకొని మాట్లాడండి. ఒకవేళ తన మనసులో ఎలాంటి అమ్మాయి కావాలో అని తెలుసుకుని దాని ప్రకారం మీరు ప్రయత్నం చేయండి అమ్మా, మీరు సక్సెస్ అవుతారు. దాంతోపాటుగా తల్లిగా మీరు చేయాల్సినటువంటిది ఏమంటే, మీకు దగ్గరలో రామాలయం ఉంటుంది, ప్రతి ఊర్లో కూడా రామాలయం తప్పకుండా ఉంటుంది. ఆ రామాలయాన్ని మీరు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ శుభ్రంగా కడిగి ముగ్గులు వేయండి అమ్మా. అలాగే శనివారం నాడు కానీ లేకపోతే ఆదివారం నాడు కానీ ఆ శ్రీరామచంద్రుడికి, సీతమ్మ తల్లికి కూడా తులసి మాల సమర్పించడం మీ బాబు పేరు చెప్పి, అలాగే తులసితో కానీ మందార పూలతో కానీ అక్కడ శ్రీరామచంద్రుడిని పూజించడం వల్ల ఉత్తమమైనటువంటి భార్య వస్తుంది మీ బాబుకి. అలాగే తన మనసులో ఉన్నటువంటి కోరికను మీకు పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ విధంగా చేయండి తల్లి.
గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్ కి కాల్ చేయగలరు. అదేవిధంగా గురువు గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయగలరు. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తేనండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. అలాగేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 3/8/80 అండి. 3/8/1980 అంతేనా? అవునండి అవునండి. నక్షత్రం తెలుసా అండి? భరణి నక్షత్రం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా అది 3/8/80 అండి. అవునమ్మా, అది వివాహం గురించి అండి. ఎవరికమ్మా? నా గురించేనండి. మీది భరణి నక్షత్రం తల్లి. అవునండి. రైట్. మీరు రేపు మాస శివరాత్రి నాడు, అంటే మీకు రేపు ఆగస్ట్ లోపల మంచి సంబంధం వస్తుందమ్మా. ఆగస్ట్ అయిన తర్వాత రేపు 2017 ఫిబ్రవరి లోపల వివాహం కూడా అయిపోతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమంటే, మనకి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది, కానీ రేపు వచ్చేటటువంటి వైశాఖ మాస శివరాత్రి భరణి నక్షత్రంలో ఉంది తల్లి. మీరు చేయాల్సింది ఏమంటే, ఆ రోజు ప్రత్యేకంగా మీ నక్షత్రం పేరు మీద మీరు స్వామివారికి అభిషేకం చేయించుకోండి. అలాగే శివరక్షా కవచం లేకపోతే శివ స్తోత్రం మీరు వీలైనంత వరకు 21 సార్లు ఏదైనా శివాలయంలో కూర్చొని పారాయణం చేయండి. దానివల్ల మీ యొక్క వివాహ సంబంధమైన వ్యవహారంలో దోషం ఏదైనా ఉంటే అది పూర్తిగా తొలగిపోయి మీకు ఉత్తమమైనటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది తల్లి. మీరు శివ సహస్రనామ పారాయణం, శివ స్తోత్రం ఏదైనా ఒకటి పారాయణం చేయండి అమ్మా. నమస్తే అమ్మా. గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్ కి కాల్ చేయగలరు. అదేవిధంగా గురువు గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయగలరు. గురువు గారు, ఉపవాసం అంటే ఏమిటి? అమ్మా, ఉపవాసం, ఉప ప్లస్ ఆవాసం అంటే మనము దేనికోసం ఉపవాసం చేస్తున్నామో దగ్గరగా బ్రతకడం, దగ్గరగా జీవించడం. అంటే ఉదాహరణ ప్రత్యేకంగా అందరూ చెప్తూ ఉంటారు, మేము వెంకటేశ్వర స్వామి కోసం ఉపవాసం చేస్తున్నాము, ఈశ్వరుడి కోసం ఉపవాసం చేస్తున్నాము, బాబా కోసం ఉపవాసం చేస్తున్నాము అని కాదు. దేవుడి కోసం మనం ఎవరం ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఉపవాసం అంటే మనము మన యొక్క ఆరోగ్య స్థితిని సమస్థితిలో ఉంచుకోవడం చేసేటటువంటి సాధనే ఉపవాసం. ఈ ఉపవాస నియమం గురించి వాగ్భటాచార్యులు అద్భుతమైనటువంటి సూత్రాలు చాలా చెప్పారమ్మా. అందులో ఉపవాసము, మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు వారానికి ఒకరోజు మాత్రం ఉపవాసం చేయాలి తప్పకుండా. శాకాహారం చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఉపవాసం చేయవలసిన అవసరమే లేదు. అంటే ఉపవాస దీక్షలో ప్రధానంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ. మీ యొక్క శరీరంలో ఉండేటటువంటి అనారోగ్యాలు మనల్ని బాధ పెడుతున్నాయన్నప్పుడు ఉపవాసం. ఉదాహరణకి మనకున్నటువంటి ఆరోగ్య రహస్యాల్లో ఉన్నటువంటి సూక్ష్మమైన విషయం, ఉదయం లేచిన వెంటనే మనము పళ్ళ రసాలు తీసుకోవాలి, మధ్యాహ్నము తప్పకుండా మజ్జిగ తాగాలి, సాయంత్రము గోరువెచ్చని పాలు తాగాలి. ఇది ఆరోగ్య నియమాలతో పాటుగా భగవంతుడు మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆమ్లాలకు, క్షారగుణాలకు సంబంధించినటువంటి అద్భుతమైన తత్వం. ఎవరైతే దీనికి విరుద్ధంగా చేస్తారో, అంటే ఉదయం పాలు తాగి సాయంత్రం జ్యూస్ తాగేవాళ్ళు, అలాగే మధ్యాహ్నం మజ్జిగ తాగకుండా మరొకటి తాగే వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అంటే మన శరీరంలో HDL, హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, ఈ యాసిడ్స్ వల్లనే మన శరీరంలో ఎక్కువగా రోగాలు వస్తూ ఉంటాయి. ఈ రోగాలను మనం తగ్గించుకోవాలి అంటే ఉపవాసం చేసిన, అంటే ఉపవాసం అంటే ఒక పూట భోజనం చేయొచ్చు, మిగిలిన సమయం అంతా కూడా మీరు గుటక చప్పున తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు కానీ లేకపోతే ఉత్తిగా ఉన్నటువంటి మంచినీళ్ళు కానీ తాగినా ఈ ఉపవాసం వల్ల మీకు ఆరోగ్యంతో పాటుగా ఆనందము, భక్తి అన్నీ వస్తాయమ్మా. ఉపవాసం చేసేవాళ్ళు చేయాల్సిన దీక్ష ఏమంటే, మీరు ఉపవాస దీక్షతో పాటుగా నీళ్లు తాగుతూ ఉండండి, మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుందమ్మా. అలాగే గురుగారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? వాసవి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా నాన్నగారి గురించి తెలుసుకోండి. మీ నాన్నగారి పేరండి? కనకరాజు అండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలీదండి, భరణి నక్షత్రం అని తెలుసండి. సరేనండి, పర్లేదు. మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే అమ్మా, నమస్తే అండి. చెప్పండి తల్లి. మా నాన్నగారికి ఆరోగ్య సమస్య బాగా అవుతుందండి. మొన్న హార్ట్ ఆపరేషన్ అయింది. అమ్మా. ఎక్కువ నచ్చినా తల నొప్పి వేస్తున్నట్టు అనిపిస్తుందండి. మళ్ళీ ఆర్థికంగా కూడా బాగలేదండి. అమ్మా. ఇంకా అంటే ఇంట్లో వంశోద్ధారులు కొడతాను. మా నాన్నగారికి ఒక్కడే కొడుతండి. రైట్ అమ్మా. కనకరాజు గారు అమ్మాయిని పేరు? అవునండి. రైట్ అమ్మా. ఈయన కోసం మీరు చేయాల్సింది ఏమంటేనమ్మా, దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చిక్కటి మజ్జిగలో పటికీ బెల్లం కలిపి ఆయన పేరు పైన అభిషేకం చేయండి. ఒకటి. రెండోది మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే, దగ్గరలో మీకు ఏదైనా రావి చెట్టు ఉంటే దానికి ఒక పసుపు రంగు వస్త్రాన్ని కట్టి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. మీరు ఇంకా పర్సనల్గా ఆయన యొక్క ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా, మీకు నేను అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను తల్లి. గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 978422000717 అనే నెంబర్స్ కి కాల్ చేయగలరు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మి చదువుతుందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది ఇంటూర్ అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలీదండి, పేరు ఒకటే. పర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి తల్లి. నమస్తే గురువు గారు. నాకు ఒంట్లో ఆరోగ్యం సరుండదు. అమ్మా. భార్య భర్త తగ్గట్లేదండి, గొడవలు ఇద్దరికి. ఆయన పేరు ఏం పేరమ్మా? వెంకట సుబ్బారెడ్డి అండి. అదే ఇంట్లో కొంచెం ఆర్థిక ఇబ్బంది కూడా ఉంది. అవునమ్మా. అంటే మీరు ఇప్పుడు ఈ నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్ లో ఉన్నారమ్మా. దాని వల్లనే మీకు వీక్నెస్ అంటే ఏదో నొప్పి, ఏదో బాధ ఎక్కువ అవుతూ ఉంది. దీనికి ఒక చక్కని ఉపాయం ఏమంటేనమ్మా, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీ కార్యక్రమాలు అయిన తర్వాత పాత బెల్లం నీటిలో కలుపుకొని ఒక వారం రోజుల పాటు ఆ నీటిని గుట్టక చొప్పున తాగండి అమ్మా. మీ ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. దాంతోపాటుగా డాక్టర్ గారు ఏదైనా మందులు ఏదైనా మీకు రికమెండ్ చేస్తే ఆ మందులు వాడుతూ ఈ బెల్లం నీళ్ళు తాగండి. దీనివల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆర్థిక బాధలు అంతరించడానికి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కవచం, ఈ లక్ష్మీ మాత యొక్క కవచాన్ని మీరు ఇంట్లో ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలుపెట్టారో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనిపించడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా. లక్ష్మీ కవచం పారాయణం చేయండి. గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే 9618182456 మరియు 7842200717 అనే నెంబర్స్ కి కాల్ చేయగలరు. గురువు గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసి అదేవిధంగా కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. సర్వే జనాః సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది ఈనాటి కాలభైరవం కార్యక్రమం. వచ్చే వారం కాలభైరవం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.